హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరులో ఒక స్పెషల్ ప్లేస్ని విజిట్ చేసాం. అదే శ్రీ 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 మహాకవి తిక్కన్న పార్క్. ఈ పార్క్ నెల్లూరుకి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇది కేవలం పార్క్ మాత్రమే కాదు, దీనికి ఒక గొప్ప చరిత్ర ఉంది. మన తెలుగు మహాభారతాన్ని రచించిన మహాకవి తిక్కన్న సోమయాజి గారు ఇక్కడే పెన్నా నది ఒడ్డునే కూర్చొని తన రచనలు సాగరించారని చెప్తారు. ఆయన జ్ఞాపకార్థం ఈ పార్క్ని నిర్మాణించారు. ఇది ప్రతిరోజు మార్నింగ్ 6 AM నుండి ఈవినింగ్ 8 PM వరకు ఓపెన్లో ఉంటుంది. ఎంట్రీ ఫీజ్ ఏం లేదు, ఉచితంగానే లోపలికి వెళ్ళొచ్చు. ఈ పార్క్ మొత్తం గ్రీనరీతో ప్రశాంతంగా ఉంటుంది. పక్కనే ఉన్న పెన్నా నది అందాలను ఇక్కడ నుండి చూడొచ్చు. ఇక్కడ పిల్లల కోసం స్వింగ్స్, ఇతర ఆట పరికరాలు ఉన్నాయి. వాకింగ్ లేదా జాగింగ్ చేయడానికి మంచి దారి ఉంది. కవి తిక్కన్న గారికి సంబంధించిన ఒక స్మారక గుడి కూడా ఇక్కడే ఉంది. అలాగే ఎక్సర్సైజ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన పరికరాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఈవినింగ్ టైమ్స్ మీ ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మీరు నెల్లూరుకి వెళ్తే ఈ పార్క్ తప్పకుండా విజిట్ చేయండి. దీని లొకేషన్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.